సింహాచలం దేవస్థానం ఈవోగా రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జె వెంకట్రావు బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని జె వెంకట్రావు అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తానని, ఆలయ ఆస్తులను కాపాడతానని ఆయన హామీనిచ్చారు. ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు కార్యనిర్వహణాధికారిగా స్వామివారి ఆశీస్సులతో ఛార్జీ తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా మా యొక్క ప్రథమమైనటువంటి ప్రాధాన్యాలు ఏమంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారు తృప్తిగా దర్శనం చేసుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి వెళ్ళటం అనేది ప్రథమ ప్రాధాన్యం. ఇమ్మీడియట్గా ఉన్నటువంటి మా ప్రయారిటీ ఏంటంటే రాబోయే చందనోత్సవం. అందరి యొక్క సలహాలు తీసుకుని సిబ్బంది, అదేవిధంగా పోలీసు వారు, జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరితో సమన్వయం చేసుకుని చందనోత్సవం అనేది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చాలా హాయిగా స్వామివారిని తృప్తిగా దర్శనం చేసుకుని వెళ్ళేటట్టు చేయడం అనేది మొట్టమొదటిగా మేము రానున్న 40-50 రోజుల్లో చేసుకున్నటువంటి ప్రాధాన్యంగా పెట్టుకుంటూ ఈ సందర్భంగా అందరూ ప్రజాప్రతినిధుల యొక్క, అదేవిధంగా పత్రికా సోదరుల యొక్క, అలాగే జిల్లా యంత్రాంగం యొక్క, అలాగే మా కార్య సిబ్బంది యొక్క సహకారాన్ని ఈ సందర్భంగా